Okay, done guys. Yeah, done guys. Good evening all of you once again. So last classes లో మనం TDS withholding tax అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఏ సిచ్యువేషన్ లో మనం దాన్ని రైజ్ చేస్తాం, ఏ బేస్ మీద అది TDS అనేది కట్టాల్సి వస్తుంది అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో యాజ్ యూజువల్ ఈరోజు మనకు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో ఎన్ని టైప్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి, జిఎస్టీలో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, సో జిఎస్టీని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఎస్సిపి ఎఫ్ఐసిఓ అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా పీపీటీ? ఓకే, కనబడుతుందా స్క్రీన్? Yes, sir. Yeah, done guys. ఫస్ట్ వన్ చూడండి, overview of GST, types of taxes, benefits of GST, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configurations. ఓకే, సో చూడండి, GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏంటి? ఫ్రాన్స్. ఎప్పుడు? 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 160 కంట్రీస్ దీన్ని బట్టి ఆ దేశాలు ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. బట్ మన ఇండియాలోకి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో మన ఇండియాలోకి ఈ యొక్క కాన్సెప్ట్ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైంది? 1 జూలై. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనుకున్నారు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది ఇంట్రడ్యూస్ కాలేకపోయింది. బట్ 1 జూలై 2017లో పూర్తిగా పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీ అనేది వచ్చింది. ఓకే, సో ఎందుకు ఈ జిఎస్టీ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్కి సంబంధించింది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనకి జిఎస్టీ కాన్సెప్ట్కి సంబంధించింది. ఓకే, సో జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. ఇది వేటి మీద అప్లికబుల్ అవుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఎవరి మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు సార్ అంటే, ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో, ఎవరైతే మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారో, సో ఆ పర్సన్ ఒక కస్టమర్ పర్సన్ మీద పర్టికులర్గా ఒక కస్టమర్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ 1000కో 2000కో సేల్ చేసినప్పుడు ఆ యొక్క ఐటమ్ 5%, 12, 18, 28% ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ అనేది ఆ కస్టమర్ 500 కానీ 1000 కానీ ఐటమ్ ఉంటే ఆ 1000 మీద ఒక 5% యాడ్ చేసి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి అది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు. ఓకే, అది రెగ్యులర్ డీలర్ చేసే పని. సో మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్ కూడా ఉంటారు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకు ఈ జిఎస్టీని తీసుకొచ్చారంటే ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రిజిమ్ ఉండాలి. సో ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలో కొనినా ఒకే పర్సంటేజ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 1%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ 12% ఉందనుకోండి, ఇది తమిళనాడులో 18%, తర్వాత మనకి కర్ణాటకలో 28%. ఎలా? మల్టిపుల్ ట్యాక్సెస్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అండ్ ట్యాక్స్. అలా కాకుండా ఏపీలో కొన్నా 12 ఉండాలి, కర్ణాటకలో కొన్నా 12 ఉండాలి, మహారాష్ట్రలో కొన్నా 12 ఉండాలి అనే ఉద్దేశంతో 1 నేషన్ 1 ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇండియా, బ్రెజిల్, కెనడాలో ఆ 3 దేశాల్లో మాత్రమే మనకి జిఎస్టీ అనేది డ్యూయల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అది మీరు గమనించాలి. సో తర్వాత మనకు బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, బోర్డ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సింగిల్ ట్యాక్సేషన్. ఓకే, సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఈ యొక్క జిఎస్టీ తీసుకురావడం వల్ల మల్టిపుల్ ట్యాక్సెస్ అని అప్లై చేయకుండా చాలా సింప్లిఫైడ్గా ట్యాక్స్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎందుకోసం? గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఈజీగా అప్లై చేసేయడానికి, ఈజీ కంప్లైంట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్లోడ్ చేసేదానికి సింపుల్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇండియాలో ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది?
సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చ్ అండ్ సెస్, సివిడి అండ్ ఎస్ఏడి ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చేజ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవి స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేశారు, వీటన్నిటిని మిక్స్ చేసి మనకి వేరే దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, చూడండి ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ వీటిని సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే, ఇప్పుడు కడపలో పర్చేజ్ చేశారు, కర్నూలులో సేల్ చేశారు, అప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వైజాగ్లో పర్చేజ్ చేశారు, గుంటూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అంటే ఇంట్రా స్టేట్, విత్ ఇన్ ద స్టేట్, ఏపీలోనో పర్చేజ్ చేసి ఏపీలోనో సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుందండి. అదేవిధంగా తెలంగాణ నుంచి పర్చేజ్ చేసాం, తమిళనాడుకు సేల్ చేసాం, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే లైక్ ఇంటర్ స్టేట్ అని మనం చెప్పుకుంటాం. సో తర్వాత చూడండి, ఈ 3 ట్యాక్సెస్లోకి వీటిని మింగిల్ చేశారు. సిజిఎస్టీలో ఏమున్నాయి మనకి, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చ్ అండ్ సెస్, ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో కలపడం జరిగింది. హెచ్జిఎస్టీలో ఏం చేశారు, వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ అండ్ సర్చ్ అండ్ సెస్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీలో కలిపారు. సో నెక్స్ట్ ఐజిఎస్టీ, సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి, ఈ 2 మిక్స్ చేసి ఐజిఎస్టీలో కలిపారు. ఈ 2 మిక్స్ చేసి మనకి ఐజిఎస్టీలో కలపడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. 2 విత్ ఇన్ ద స్టేట్ అనమాట, 2 విత్ ఇన్ ద స్టేట్. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి, అప్పుడు దీని ఏమంటారు, ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్. జిఎస్టీ నెంబరు 15 డిజిట్స్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటారు. ఓకే, రిమైనింగ్ 10 డిజిట్స్ వచ్చి పాన్ నెంబర్ అంటాం. ఎంటిటీ కోడ్ 1, డిఫాల్ట్ జెడ్, చెక్ కోడ్ అనేది 7, అది ఏదైనా ఉండొచ్చు. తర్వాత ప్రతి ఐటమ్ మీద హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్. ఇది 4 డిజిట్స్ అయినా ఉంటుంది, 6 డిజిట్స్ అయినా ఉంటుంది, 2 డిజిట్ అయినా ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, మనకున్న ప్రతి రాష్ట్రానికి 2 డిజిట్స్ నెంబర్తో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 37 అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే 36. అదే ముందు 2 కలిసినప్పుడు 27, 28 అనేది నెంబర్ ఉంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత నెంబర్ లాస్ట్కి వచ్చేసాయి. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, ఇలా రావడం జరిగింది. తర్వాత ఒక కంపెనీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే బేసిక్ కంపెనీ డీటెయిల్స్ అనేది ఉండాలి. నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు ఉండాలి. తర్వాత జిఎస్టీ రేట్స్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇన్ ఇండియా. చూడండి ఈ పర్సెంటేజెస్ 0%, 5%, 12, 18, 28. ఈ 5 స్లాబ్సెస్లోనే మనకు మ్యాక్సిమం ఇండియాలో 1600 ఐటమ్స్ పైగా ఉన్నాయి. మనం ఉపయోగించే ప్రతి ఐటమ్, తినే పదార్థాలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఓకే, మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఈ 5%లోనే మనకు ఆల్ గుడ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది జిఎస్టీ కింద. ఓకే, సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇవి స్లాబ్స్, 5 స్లాబ్స్. ఎగ్జామ్టివ్ కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 12 కింద ఏమొస్తాయి, 18 కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి. సో ఇక్కడ చూడండి ఇవి. ఇప్పుడు యాపిల్ పండ్స్ మీరు రోడ్డు మీద పర్చేజ్ చేసే దానికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అదే మీరు స్పెన్సర్లో కొన్నారనుకోండి మనకి ట్యాక్స్ ఉంటుంది. సో ఎగ్స్, కర్డ్, లస్సీ, అన్ప్యాక్డ్ పన్నీర్, ఓకే, బేసిన్, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవన్నీ ఎగ్జామ్ట్ కిందకి వస్తాయి. 5% కింద షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, కోల్డ్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఓకే, ఇవన్నీ వస్తాయి. బటర్, గీ, మొబైల్స్. 18% కింద హెయిర్ ఆయిల్, సోప్, టూత్పేస్ట్, ఓకే, సో ఇవన్నీ వస్తాయి. 28% కింద
పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, పాన్ మసాలా, సిమెంట్ ఇవన్నీ 28% కిందకి వస్తాయి. ఓకే, సో 100% గుడ్స్లో మనకి ఏ పర్సెంట్ కిందకి వస్తాయని తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు మన బిజినెస్ రాజా ట్రేడర్స్ నుంచి 50,000 పర్చేజ్ చేశారు, 12% ట్యాక్స్. అంటే ఈ 50,000 మీద పైన పడుతుంది ట్యాక్స్. సిజిఎస్టీ 33,000, హెచ్జిఎస్టీ 3,000, రెండు కలిపితే 56,000 అవుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అదే మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనుకోండి, సోల్డ్ గుడ్స్ టు ప్రియా ట్రేడర్స్ 1 lakh, 12% ట్యాక్స్. ప్రియా ట్రేడర్స్కి 1 lakh మనం సేల్ చేస్తాం, 1 lakh లోపలే ట్యాక్స్ పడుతుంది. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్, జిఎస్టీ ఫార్ములా చూడండి, అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 మైనస్ 3,000 ఈక్వల్ 3,000. జిఎస్టీ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్పుట్ హెచ్జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ. 6,000 మైనస్ 3,000. ఇది మనకి జిఎస్టీ ఫార్ములా అని చెప్పచ్చు. జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ అనమాట ఇవి. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబీబీజీ, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ OBQ2, define condition types OBQ1, create account keys OBCN, define tax procedure OBQ3, assign GL to account keys and GL OB40, create tax code in country FTXP, maintain tax codes for excise duties SM30. వీటిని కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని మనం చెప్తున్నాం. సో ఇది మనకి థియరీ. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. సరే, మనం ఏదైనా మనం మెన్షన్ చేసింది రాసుకోవాలి కదా. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి. సో 1 by 1 ఇప్పుడు చూద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్గా OBYZ. ఈ జిఎస్టీ, టీడీఎస్, డన్నింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏపీపీ ఉంటుంది, ఆ ఏపీపీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టీ కూడా ఏముంది ఇక్కడ మనకి, OBYZ. ఓకే, కండిషన్ టైప్స్ మీరు పీడిఎఫ్ కూడా చూడొచ్చు, నీట్గా ఇచ్చి ఉంటాను మెన్షన్ చేసి. సో కండిషన్ టైప్స్. ఓకే, న్యూ ఎంట్రీస్. ఈ కండిషన్ టైప్స్ అనేది 4 digits నెంబర్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఉన్నాయి కదా, ఆ పేరుతో పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆ పేరుతో చాలా మంది పెట్టుకుని ఉంటారు. సో కాబట్టి మనం కొత్తగా చూసుకోవాలి. సిజిఎస్టీ ఉంది కదా, సిజిఎస్ఏ, అది ఎవరైనా తీసుకున్నాడో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆడి కదా, ఆడి ఇన్పుట్ సిజిఎస్టీ. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ ప్రీ డిఫైన్డ్గా క్లాస్ డెఫినేషన్ ఒకటి ఉంటుంది, MWST అనేసి, అదే తీసుకోవాలి మనం. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ క్లాస్, ఇక్కడ ఏముంది, డి అంటే ట్యాక్సెస్, అదే తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్. ఓకే, ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ చూడండి, ఏ అంటే పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ అనేసి. మళ్ళీ కండిషన్ కేటగిరీ డి వచ్చేసి మళ్ళీ మనకి ట్యాక్స్. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది సిజిఎస్ఈ అనేది ఎవరైనా తీసుకున్నారో చూడాలి, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. సో ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ చేయొచ్చు, సిజిఎస్ఏ.
ఎస్ఏపిలో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జిఎస్టి కాన్ఫిగరేషన్ అది. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. అంటే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి ఇవి 3 చేయాలి. ఇప్పుడు నేను ఇన్పుట్ అంటే పర్చేజ్కి సంబంధించి చేస్తున్నా, మీరు సేల్స్కు సంబంధించి కూడా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్జిఎస్టి కదా, హెచ్జిఎస్ఏ ఇన్పుట్ హెచ్జిఎస్టి. ప్రతిదీ రాసుకోవాలి ఇక్కడ. సిజిఎస్ఏ, హెచ్జిఎస్ఏ, ఐజిఎస్టి ఉంది కదా, నెక్స్ట్ ఐజిఎస్టి తీసుకోవాలి. ఐజిఎస్ఏ ఇది పర్చేజ్కి సంబంధించిందండి, కస్టమర్కి సంబంధించింది కాదు. సో ఇప్పుడు కస్టమర్కి సంబంధించి వెండర్కి సంబంధించి చేసాం. మళ్ళీ దీంట్లో ఏంది అవుట్పుట్ కూడా ఉంటుంది మళ్ళీ. ఓకే, అవి కూడా 4 చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నేను 3 కస్టమర్కి సంబంధించి వెండర్కి సంబంధించి చేశాను. మళ్ళీ ఎక్స్ట్రాగా చేసుకోవాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, ఇన్పుట్ చేసాము, అవుట్పుట్ కూడా చేయాలి కదా. సిజిఎస్ఏ ఇచ్చాం, సిజిఎస్బి ఇస్తా. ఆడి ఇక్కడ అవుట్పుట్, ఆడి అవుట్పుట్ చూడండి, సిజిఎస్బి అనేది ఎవరు తీసుకున్నారు, మనం ఏం చేయాలి, మార్చాలా. సిజిఎస్సి తీసుకున్నాం, ఎవరు తీసుకోలేదు, ఇది కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అంటే వెండర్కి సంబంధించి చేసాము, ఇప్పుడు కస్టమర్కి సంబంధించి చేస్తున్నాం. సిజిఎస్సి. నెక్స్ట్ హెచ్జిఎస్సి, అవుట్పుట్ హెచ్జిఎస్టి. మళ్ళీ నెక్స్ట్ ఐజిఎస్సి, ఆడియో అవుట్పుట్ ఐజిఎస్టి. సేవ్ చేయాలి. వెండర్కి చేసుకుంటూ రావాలి, కస్టమర్కి చేసుకుంటూ రావాలి, అన్ని డబల్ అవుతాయి. హెచ్జిఎస్సి, ఐజిఎస్సి. ఓకే, నెక్స్ట్ ఏముంది, క్రియేట్ అకౌంట్ కీస్. ఓబిసిఎల్కి వెళ్దాం. చూడండి, హెచ్జిఎస్టి చేశాను, ఐజిఎస్టి చేశాను, తర్వాత నెక్స్ట్ ఓబిసిఎల్కి వెళ్తున్నాం. /n ఓబిసిఎల్ న్యూ ఎంట్రీస్ 3 డిజిట్స్తో క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆడి కదా, AD1 ఇద్దాం. ఇక్కడ వచ్చేసి ఆడి ఇన్పుట్ సిజిఎస్టి. ట్యాక్స్ టైప్ వెండర్కి సంబంధించి ఇన్పుట్, అదే కస్టమర్కి సంబంధించి అయితే అవుట్పుట్. సపరేట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సేవ్ చేయండి. నెక్స్ట్ AD2, ఆడి ఇన్పుట్ హెచ్జిఎస్టి.
నెక్స్ట్ AD3 ఇన్పుట్ IGST. ఇప్పుడు వెండర్కి చేసాం, కస్టమర్కి చేయాలి. AD4 అవుట్పుట్ CGST. ఏంటి అవుట్పుట్కి మారుతుంది. అవుట్పుట్ నెంబర్ ఏముంది, 1 ఉంది. నెక్స్ట్ RD5 అవుట్పుట్ HGST. మళ్ళీ నెక్స్ట్ AD6 సేవ్. ఇక్కడ రాసుకోవాలి మీరు. RD1, RD2, RD3, RD4, RD5, RD6. Okay. Next, check calculation procedure. OBYZ /n OBYZ procedures. New entries. ఇక్కడ RD tax, AUD tax ఇస్తాం. ఇక్కడ tax procedure for RD. సేవ్. దీన్ని సెలెక్షన్ చేసుకుని కంట్రోల్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ప్రతి చోట బేస్ అమౌంట్ ఒకటి ఉంటుంది. బేస్ అమౌంట్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేస్ అమౌంట్? బేస్ అమౌంట్ అంటే ఏంటి అసలు? బేసిక్ శాలరీ అంటే ఏంటిమా? బేసిక్ శాలరీ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసిక్ శాలరీ? SAPలో బేసిక్ శాలరీ అంటే ఏంటి చెప్పాలి. నేను మాత్రం చెప్తే ఎలా? చెప్పండి చెప్పండి మా. ఎనీవన్? ఐడియా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 10 తీసుకున్నాను. ఇక్కడ లిమిట్ అనమాట 20, 30, 40, 50, 60, 70. తర్వాత సిటీ టైప్ బేస్ అమౌంట్. ఇప్పుడు పర్టికులర్ పర్సన్కి లేదా పర్చేజ్ చేసిన సేల్ చేసిన బేస్ అమౌంట్ ఎంత? మినిమం అమౌంట్ 100. ఓకే, ఇక్కడ చూడండి, BASB బేస్ అమౌంట్. మినిమం అమౌంట్ ఉండాలి కదా, ఇంత ఉంటేనే ట్యాక్స్ పడుతుంది అనేసి, అలా అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం చేసాం కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేసాం? ఇక్కడ CGSA అవన్నీ ఇక్కడ ఇవ్వాలా. CGSA, HGSA, IGSA, ఇక్కడ CGSC, HGSC, తర్వాత IGSC, SC. ప్రతి ఇన్వాయిస్ కి మినిమం ఫ్రమ్ అమౌంట్ టు అమౌంట్ ఎంత? 10 రూపీస్ ఇచ్చారు. బేస్ అమౌంట్ అనుకోండి, ఇన్వాయిస్ అమౌంట్. తర్వాత
అకౌంట్ కీస్ మనం చేసాం. ఇప్పుడు అకౌంట్ కీస్ ఏం చేసాం? 3 డిజిట్స్తో AD1 AD2 AD3 చేసాం కదా, ఇవన్నీ అక్కడ ఇచ్చాదా? AD1 AD2 AD3 AD4 AD5 AD6. ఇప్పుడు సేవ్ చేయండి. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సేవ్. డేటా వాజ్ సేవ్. నెక్స్ట్ OBBG రాసుకోండి మీరు. AUD ట్యాక్స్ OBBG /n పొజిషన్ కంట్రీ IN. చూడండి, మనకులాగా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్చే వాళ్ళు కానీ ట్యాక్స్ ప్రొసీజర్ మార్చారనుకోండి, మీరు అక్కడ ఎంట్రీస్ పాస్ అవ్వవు. ఇక్కడ మీరు గమనిస్తుండాలా మనది ఉందా వేరే వాళ్ళది ఉందా అనేది. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, ఇక్కడ సర్వర్ కదా, అందరూ ఒకటే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనది కాకుండా వేరే వాళ్ళది ఉంది అంటే మనకి ఎంట్రీస్ పడవు. అక్కడ ఇక్కడ గమనిస్తూ ఉండాలి మీరు. FTXP /n F2 FTXP N. ట్యాక్స్ కోడ్ A1. ఆడి ఇన్పుట్ CGST ప్లస్ HGST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ వచ్చేసి V తీసుకోవాలి, అవుట్పుట్ వచ్చేస్తే వేరే తీసుకోవాలి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ సంబంధించి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి 12% అనుకోండి. 12 అంటే మనం ఇక్కడ ఆఫ్ తీసుకోవాలి. 6 ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా చూడండి ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సేవ్. ఇది విత్ ఇన్ ద స్టేట్. నెక్స్ట్ A2. ఇది వచ్చేసి అదర్ స్టేట్. HGST 12%. సింగిల్ టేక్. ఇది A1 A2 అనేది వెండర్కి సంబంధించింది. A3 వచ్చేసి అవుట్పుట్ అవుట్పుట్కి వచ్చేసి A3. ట్యాక్స్ టైప్ వచ్చేసి A. సో +6 సేవ్. నెక్స్ట్ A4. ఆడి అవుట్పుట్. %12 సేవ్. ఇక్కడ రాసుకోవాలి A1 A2 A3 A4. నెక్స్ట్ క్రియేట్ GL అకౌంట్స్ FS00 /n FS00. ఓకే, ఇప్పుడు GLస్ని క్రియేట్ చేయాలి. ట్యాక్సెస్ కరెంట్ అసెట్స్లోకి వెళ్దాం. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ CGST.
ఇక్కడ చూడండి ట్యాక్స్ కేటగిరీ మీరు అక్కడ చేసింటారు కదా వీడికి వచ్చి ఉంటాయి. వచ్చాయా? A1. సో ఇది తీసేయండి. లైన్ ఐటెం డిస్ప్లే 001 001. సేవ్. తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. సేమ్ A1 వస్తుంది రెండింటికి. బ్యాంక్ ఇంట్రెస్ట్ సేమ్. సో తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ IGST. ఇప్పుడు కంట్రోల్ డేటాలోకి వెళ్ళి దీన్ని మార్చాలి. ట్యాక్స్ కేటగిరీ A2 తీసుకోవాలి. IGST కదా, A2 తీసుకోవాలి. సేవ్. ఓకే. సో ఇప్పుడు ఇన్పుట్ సంబంధించి తీసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ సంబంధించి తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ CGST. ఇక్కడ A3 తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. తీసేయండి. నెక్స్ట్ అవుట్పుట్ అడ్జస్ట్. సేమ్. నెక్స్ట్ అవుట్పుట్ IGST. ఇక్కడ A3 కాకుండా A4 పెట్టాలి. సో ఈ విధంగా ఇన్పుట్కి సంబంధించి అవుట్పుట్కి సంబంధించి ఎంట్రీస్ అనేది మనం పాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం OB40కి వెళ్దాం. క్లాస్ N OB40. ఇక్కడ మనకు టాస్క్. ఓకే. ఇప్పుడు చూడండి మనకు 3 డిజిట్స్ చేసాం కదా. AD1 AD2 అవి ఎత్తుకోండి. ఇక్కడ AD1 ఎక్కడదో చూడండి. AD1 ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి. అన్ని వరుసగా ఉన్నాయి చూడండి. మనం చేసింటాని ఇక్కడ ఉన్నాయి. AD1 ఓకే. RD ఇన్పుట్ HGST ఓపెన్ చేయండి. ఓకే. పోస్టింగ్కి నో ఇవ్వండి. లిమిట్ అంటే 40, రేట్ అంటే 50. రూల్స్ ఎస్ వేయండి. ఎస్ ఇవ్వండి. పోస్టింగ్ ఫీలోకి వెళ్ళండి. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇన్పుట్ CGST చేసావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. ఇన్పుట్ CGST సేవ్ చేయండి.
సేవ్ బ్యాక్. నెక్స్ట్ AD2కి వెళ్ళండి. పోస్టింగ్కి నో ఇవ్వండి. ఫస్ట్ 40 is the debit, 50 is the credit. Rules yes, yes. Postingకి yes. Input HGST. Save. Back. మళ్ళీ AD3 ఓపెన్ చేయండి. పోస్టింగ్కి no, debit is the 40, pay is the 50. Rules yes. Save. Postingకి yes. Input IGST. Save. Next back. AD4 postingకి no, debit is the 40, credit is the 50. Rules yes. Save. Postingకి yes. Output CGST. Save. Next back. AD5 postingకి no, 40, 50. Rules yes. Save. Postingకి yes. Input HGST. Output కదా, output HGST. Save. Back. AD6 ఇలా అన్ని సేవ్ చేసుకోవాలి. .30. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది. J_1ICOND ట్యాక్స్ ప్రీ డిఫైన్డ్. మెయింటైన్ న్యూ ఎంట్రీస్ AU D1 A1 AU D1 A2 A1 A3 AU D1 A4. నువ్వు క్రియేట్ చేసావు కదా ట్యాక్స్ కోడ్స్, ఇవి రాసుకోవాలి ఈ కంపెనీకి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, బెస్ట్గా ఉంటుంది. ఓకే, బెస్ట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ ఒకసారి వెళ్దాం. పర్చేజ్లోకి వెళ్దాం ఒకసారి. /FS00 అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ పర్చేజ్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. చేంజెస్ దీంట్లో కంట్రోల్ డేటాలకు వెళ్ళి ట్యాక్స్ కేటగిరీ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఆల్ తీసుకోవాలి. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. స్టార్. సేవ్. నెక్స్ట్ ఇవన్నీ చేసేసాం. క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అర్థమైందా కాన్ఫిగరేషన్? ఇది ఈరోజు యొక్క ఫుల్ కాన్ఫిగరేషన్. క్లియర్? ఇంతవరకు అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? వీడియోని 1-2 సార్లు చూడాలి, నిదానంగా అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? టుమారో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలనేది GS లో డిస్కషన్ చేద్దాం.
ఓకేనా? డన్ గైస్, బాయ్. సార్ ఒక నిమిషం చెప్పండి. సార్, ఇది మన స్క్రీన్ షాట్ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్.